చందమామ కథ బంగారు పాప. ఒక మహారణ్యంలో ఒకానొక దంపతులు కట్టెలు కొట్టుకొని జీవనం చేసేవారు. వాళ్లకు చంద్ర అనే చక్కని చుక్క కూతురు. చంద్ర చాలా మంచి పిల్ల. ఆ పిల్లకు అడవిలో ఉండే దెయ్యాలు దేవతలు తెలుసు. వాళ్ళు ప్రయోగించే మంత్రాలు మహిమలు తెలుసు. చంద్ర ఇంటి పొరుగునే మళ్ళు అనే కుర్రవాడు ఆమెకు నేస్తగాడు. చంద్ర ఎంత మంచిదో మళ్ళు అంత గడుగ్గాయి. సాహసి దురుసున్ను. చంద్ర 8వ ఏట పుట్టినరోజు పండగకు వాళ్ళమ్మ ఒక చిత్రమైన బొమ్మ బహుమతి ఇచ్చింది. ఆ బొమ్మకు చంద్ర ముస్తాబు చేసింది. బంగారు పాప అని పేరు కూడా పెట్టుకుంది. బంగారు పాపని చంకన పెట్టుకొని ఒక రోజున ఆమె అడవులలోకి పోబోతుంది ఆడుకోవడానికని. ఇంతలోనే మల్లుగాడు ఎక్కడి నుంచో పరుగు పరుగున రోజుకుంటూ వచ్చాడు. ఏమిరా మల్లు, ఎందుకంత కంగారు అని చంద్ర వారిని అడిగింది. కంగారు లేదు, ఏం లేదు, ఇదిగో ఈ గమ్మత్తు అంటూ చొక్కా కింద దాచి తెచ్చిన ఒక వస్తువు తీసి చూపించాడు. అది ఒక బంగారు పాత్ర. ఆ పాత్ర నిండా దగదగా మెరిసిపోయే వరహాలు చూసేసరికల్లా చంద్రాకి కళ్ళు జగేలుమన్నాయి. ఊరిని గోల కోలా, ఇదెక్కడ దొరికిందిరా నీకు? ఇది మరగుజ్జులు సంపాదించుకున్న బంగారు పాత్ర. 100 ఏళ్ళు శ్రమపడి వారు దీనిని సంపాదించారు. వాళ్ళు మనస్సు బాధపడిందంటే దీనిని దొంగలించిన వాళ్ళకి చెప్పరాని చిక్కులు కలుగుతాయి. అందుకని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టేసిరాపో అని మందలించింది చంద్ర. ఆ పిచ్చ కబుర్లకేమిలే అని నిర్లక్ష్యంగా నవ్వేశాడు మల్లు. అంతలోనే ఏదో అలికిడైంది. ఒక్క క్షణంలో 100,000 మరగుజ్జుల బిలబిలమంటూ అక్కడికి వచ్చేసారు. మల్లుగాడు కాళ్ళ కొద్దీ పరుగుచ్చుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఆ వచ్చిన మరగుజ్జులు భూమికి 6 అంగుళాల ఎత్తున్నారు. వాళ్లకు 10 అంగుళాల పొడవు గడ్డాలున్నాయి. పచ్చటి దుస్తులు, మిఠాయి పొట్లాలాగా చివరన కోసుతీరి ఉన్న గుడ్డ టోపీలు ఉన్నాయి. వాళ్ళు వచ్చినట్టే వచ్చి కనుమూసి తెరిచేటంతలో చంద్ర చంకన ఉన్న బంగారు పాపను ఎగరేసుకొని చక్కపోయారు. పాపం చంద్ర బిత్తరపోయింది. అయితే అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. ఆ మరగుజ్జులు నివసించే కలుగు తనకు తెలుసు కనుక ఆ కలుగు దగ్గరికి పోయి వాళ్ళని ఏదో విధంగా వేడుకొని వాళ్ళ మనస్సు కరిగించి తన బంగారు పాపను తెచ్చుకుందామని నిశ్చయించుకుంది. అదే ప్రకారం బయలుదేరి వెళ్ళి మరగుజ్జులు ఉండే కలుగు దగ్గరకు చేరుకుంది. ఓయ్ మరగుజ్జులు, నా బంగారు పాపను నాకు ఇచ్చివేయండి అయ్యా అని శతవిధాల బతిమలాడింది. ఓ పాప కావాలేం నీకు? పట్టుకురాపో, మా బంగారు పాత్ర పట్టుకొచ్చి మరీ మాట్లాడు అన్నారు. ఒక్క పెట్టున వెటకారంగా నవ్వారు అందరూ. ఇప్పుడు చంద్రకు ఆరాటం మరింత ఎక్కువైపోయింది. వామనులు తన బొమ్మను ఎత్తుకుపోయారే అని విచారం ఒక వంక, ఇంటికి పోగానే అమ్మాయి బొమ్మ ఏదే అని వాళ్ళమ్మ అడిగితే ఏమని చెప్పటము అని భయం ఒక వంక. అందుచేత చంద్ర తిన్నగా ఇంటికి పోలేదు. కొండ మీద ఉండే పశువుల కాపరి దగ్గరికి పోయి తనకు వచ్చిన కష్టం వలపోసుకున్నది. అసలు మరగుజ్జుల గురించి వాళ్ళ బంగారు పాత్ర గురించి చంద్రకు చెప్పింది ఆ పశువుల కాపరే. అమ్మడు, నీకు వచ్చిన భయం లేదు. ఇదిగో ఈ వేరు ముక్క నీ వద్ద ఉంచుకో. ఇది ఉంటే మరగుజ్జులు నిన్నేం చేయలేరు. ఇది తాకితే వాళ్ళ మంత్రాలు తంత్రాలు ఏం పని చెయ్యవు అని చెప్పి ఒక వేరు ముక్క చేతికిచ్చాడు. అయితే వాళ్ళకు బాధ కలిగిందంటే ఏమన్నా చేసిపోతారు కనుక వాళ్ళ బంగారు పాత్ర వాళ్ళకు అప్పగించేసేమని మల్లుగాడితో చెప్పు అని సలహా ఇచ్చాడు. ఇంటికి బయలుదేరింది చంద్ర. అయితే దారిలోనే పిడుగులాంటి వార్త ఒకటి చెవిన పడింది. తన నేస్తుడు మల్లుగాడు బండి కింద పడ్డాడుట. వంటి నిండా గాయాలు తగిలినాయట. అయ్యో, నేను అనుకున్నంత పని జరిగింది. పశువుల కాపరి చెప్పినంత అయ్యింది. మా మల్లుకి అప్పుడే మరగుజ్జులు పెట్టిన శాపం తగిలేసింది అని అనుకుని ఆమె దుఃఖించసాగింది. ఆ స్థితిలో ఏం తోస్తుంది చంద్రకు? తలవని తలంపుగా ఇప్పుడు 2 విపత్తులు వచ్చి పడ్డాయే. తనకు ప్రాణ సమానమైన బంగారు పాపని మరగుజ్జులు కాజేసి పోయినారాయే. వాళ్ళ శాపం వల్ల తన నేస్తుడైన మల్లుకి అప్పుడే చిక్కులు ప్రారంభమైనాయి.
గత్యంతరం ఏమిటని ఆలోచిస్తూనే ఇల్లు చేరుకుంది. అప్పుడే మల్లు ఇంటికి పోయి మరలి వచ్చిన చంద్ర తల్లిదండ్రులు, అమ్మా చంద్ర, మన మల్లుకి అమితంగా జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంలో వాడు ముళ్ళతుప్ప ముళ్ళతుప్ప చంద్రతో చెప్పు అంటూ పలవరిస్తున్నాడు. ఆ ముళ్ళతుప్ప సంగతి నీకేమైనా తెలుసా అని తల్లి. అందుకు చంద్ర, ఏ ముళ్ళతుప్ప అని చెప్పాడే అమ్మా అని ఆత్రంతో అడిగింది. తల్లికి తెలీదు. అయితే నేను పోయి కనుక్కొని వస్తాను అంది చంద్ర. కానీ తల్లి ఆమెను వెళ్ళనివ్వలేదు. చంద్రకి మనస్సులో ఆందోళన ప్రారంభమైంది. రాత్రి అందరూ పడుకున్న సమయం చూసి ఆమె మల్లు ఇంటికి ఉడాయించేసింది. చంద్ర వెళ్ళేసరికి అక్కడ మల్లుకి వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంది పాపం. కంగారుతో చంద్ర లోపలికి వెళ్ళి, పిన్ని, ఏ ముళ్ళ తుప్ప అని చెప్పాడు తమ్ముడు అని మల్లు తల్లిని అడిగింది. అందుకు ఆమె ఏదో మర్రి చెట్టు కింద ముళ్ళ తుప్ప అంటూ చెప్పి ముక్తసరిగా ముగించేసింది. ఈ మాట వినగానే సరే తమ్ముడికి నయమవుతుందిలే అంటూ చంద్ర తిన్నగా పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ తుప్పలో బంగారు పాత్ర కనిపించింది. ఆ పాత్ర పట్టుకుని ఒక్క పరుగున ఆమె మరగుజ్జులుండే కలుగు వద్దకు వెళ్ళి పిలిచింది. బిలబిలమంటూ వేల కొద్దీ మరగుజ్జులు వచ్చేసి ఆమెను చుట్టువేశారు. ఓయి మరగుజ్జులు, ఇదిగో మీ బంగారు పాత్ర, ఇది తీసుకొని మా మల్లుకి ఒళ్ళు నయం చేసేయండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అని దీనంగా బతిమిలాడింది. అందుకు వాళ్ళందరూ కలిసి ఒక్క పెట్టున వెటకారంగా నవ్వుతూ, నీవు ఏమి కోరినా ఇస్తాం కానీ ఆ మల్లుగాడి సంగతి మట్టుకు ఎత్తకు, వాడు గజదొంగ, మాయల మారి దుర్మార్గుడు, ఈ మారు వాడికి తగిన శాస్తి చేస్తే గాని వదిలేదే లేదు అన్నారు కోపంగా. అందుకు చంద్ర, నాకు మా మల్లుగాడి ఆరోగ్యమే కావాలి, అది తప్ప మీరేమిచ్చినా నాకు అక్కర్లేదు అని పట్టుబట్టింది. అప్పుడు మరగుజ్జులు ఆలోచనలో పడ్డారు. వాళ్ళల్లో వాళ్ళు వాదనలు జరుపుకున్నారు. చివరకు ఎలా అయితేనేం చంద్రను కటాక్షించి మల్లుగాడిని రక్షించడానికి వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు. వాళ్ళ మంత్రమహిమ వల్ల చంద్రకు నించున్న పాటు నెక్కునుకు పట్టేసింది. ఆమెకు మెలకువ వచ్చి చూసేటప్పటికీ బంగారు పాత్ర లేదు, మరగుజ్జులు లేరు. అప్పటికి సరిగ్గా తెల్లవారుతున్నది. చంద్రాకి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికల్లా పశువుల కాపరిని వెంట పెట్టుకుని ఆమెను వెతుక్కుంటూ వచ్చిన తన తండ్రి ఎదుట నిలబడి ఉన్నాడు. అతడు చంద్రని ఎత్తుకొని ముద్దాడి తన వెంట ఇంటికి వచ్చేసేయమన్నాడు. కానీ ఆ మాట వినిపించుకోలేదామె. తండ్రి కంటబడేసరికల్లా చంద్ర, నాన్న, మన మల్లుకి ఎలా ఉంది, ముందు ఆ సంగతి చెప్పు అని ఎంతో ఆత్రంగా అడిగింది. నయమైపోయిందిలే తల్లి, ఘనవైద్యులంతా వచ్చి చికిత్స చేశారు, ఒక్క రోజులో నిమ్మలించేసింది అని చెప్పాడు తండ్రి. అందుకు చంద్ర, నాన్న, పిచ్చివాడి వల్లే ఉన్నావే, ఆ జబ్బేమిటి, వైద్యులు నయం చేయటమేమిటి, మరగుజ్జులు పెట్టిన శాపం వల్లే కదా మల్లుకి ఇన్ని కష్టాలు కలిగినాయి. వాళ్ళిప్పుడు శాపం తీసేశారు, అందుకనే అంతలోనే నిమ్మలించేసింది. ఇదంతా వాళ్ళ మహిమే కానీ మరొకటి కాదు అని చెప్పింది. ఆ మాటలు అతనికేమీ అర్థం కాలేదు. కానీ తోడు వచ్చిన పశువుల కాపరికి మాత్రం అంతా అర్థమైంది. తండ్రి ఎంత బతిమాలినా చంద్ర ఇంటికి పోనే లేదు. నేను త్వరగా వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అన్నది. అప్పుడు తండ్రి, అబ్బాయి, నీవు కూడా ఉండి చంద్రను వెంటబెట్టుకొని రా అంటూ పశువుల కాపరికి అప్పచెప్పాడు. వాళ్ళు మరలిపోగానే ఆమె మళ్ళీ కలుగు వద్దకు పోయి మరగుజ్జులను పేరు పెట్టి పిలిచింది. వాళ్ళు బిలబిలమంటూ వచ్చేశారు. ఓయ్ మరగుజ్జులు, బంగారు పాత్ర మీకు ఇచ్చేశాను కదా, ఇంకా నా మీద కోపం ఎందుకయ్యా, నా బంగారు పాపను నాకు ఇచ్చివేయండి, అది లేకుండా నిమిషమైనా నిలువలేను అని జాలిగా వేడుకుంది. అందుకు వాళ్ళు, చంద్ర, మా పాత్ర మాకు ఇచ్చివేయటం చేసిన తప్పు దిద్దుకోవటం అన్నమాట. అలా దిద్దుకోనటం చేతనే మీ మల్లుకి మళ్ళీ నయమైంది. అయినా నువ్వింతగా ప్రాధాయపడుతున్నావు కనుక ఒక పంచెయ్, మేము ఒక పాట చెబుతాము, దానిని గబగబా 3 సార్లు పాడు, సరిగా పాడితే నీ పాపను నీకు ఇచ్చేస్తాము అన్నారు. ఎంతో ఆత్రంతోనూ సంతోషంతోనూ చంద్ర ఆ పాట చెప్పమనగా వాళ్ళిలా చెప్పారు. వాలా ఊలా జాలాబూలా ఊషి ఊషి ఊఫ్, ఉంఫా పుంఫా డుంఫా ముంఫా
ఊఫి ఊఫి ఊ. ఈ పాట పాడడానికి చంద్ర ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ పాపం నోరు తిరగలేదు. సరే, నువ్వు ఎప్పుడు పాడగలిగితే అప్పుడు మళ్ళీ రా అని చెప్పి మరగుజ్జులు కలుగుల్లో దూరిపోయారు. ఈ పాట వస్తేనే తప్ప తనకు బంగారు పాప దక్కదాయే. అందుకని చంద్ర ఇప్పటికీ ఆ పాట అలా సాధన చేస్తూనే ఉంది పాపం. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జనవరి చందమామలో వచ్చింది. రచయిత్రి కె రామలక్ష్మి గారు, చోడవరం నుంచి. అయితే ఈ మరగుజ్జులు వాళ్ళ కథలు భలే సరదాగా ఉంటాయి కదా. చిన్నప్పుడు భైరవ ద్వీపం సినిమాలో తెలుగు బదులు గులితే గులితే అని గులితే భాష మాట్లాడే మరగుజ్జులు నలుగురిని చూపిస్తారు ఆ సినిమాలో వాళ్ళని చూసినప్పుడు అమ్మో నిజంగా ఇలా ఉంటారా అని భలే సరదాగా అనిపించింది ఆ భైరవ ద్వీపం సినిమాలో. అలాగే కార్టూన్ ఛానల్స్లో కూడా ఒక ఛానల్లో స్మఫ్స్ అనే పేరుతోటి ఇలాగే మరగుజ్జుల కథలు బొమ్మల ఛానల్స్లో వస్తుంటాయి కార్టూన్స్లో. మీరు విన్నారా మరగుజ్జుల కథలు? మీకు ఏమైనా గుర్తున్నాయా? వాళ్ళు సాధారణంగా మంచి వాళ్ళేనని, ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్తేనే వాళ్ళు కొంచెం మంత్రాలు తంత్రాలు ఉపయోగిస్తారని అలా చెప్పేవారు కథల్లో చిన్నప్పుడు. బాగుంటాయి. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.